బండమీదపల్లిలో మిన్నంటిన ఆనందోత్సవాల నడుమ శ్రీ భక్త కనకదాస జయంతి వేడుకలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కురుబ సంఘం అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు మరియు కళ్యాణదుర్గం కురుబ సంఘం అధ్యక్షులు కామక్కపల్లి నాగరాజు తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా వక్తలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస జీవితం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆదివారం కుందుర్పి పంచాయతీ బండమీదపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ భక్త కనకదాస జయంతి కార్యక్రమానికి విచ్చేసిన కురుబ సంఘం అతిథులు శ్రీ భక్త కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి కురుబలంతా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ పిల్లలను విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ చదివించాలని, అప్పుడే మనం ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించడానికి వీలవుతుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా భక్త కనకదాస జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు యాటకల్లు చంద్రమోహన్, బ్రహ్మసముద్రం కుందుర్పి మండలాల అధ్యక్షులు నాగరాజ్ రమేష్, నియోజకవర్గం కురుబ యువజన సంఘం అధ్యక్షులు జయచంద్ర, బండమీదపల్లి కురుబ సంఘం నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరిన్ని విశేషాలను వక్తల ద్వారా విందాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు 29/12/24 తేదీ ఆదివారము కుందుర్పి మండలము బండమీదపల్లి గ్రామంలో శ్రీ భక్త కనకదాస ఉత్సవము, జయంతి ఉత్సవము మరియు గురవయ్య గారు పాలు తాగే కార్యక్రమాన్ని మరి చిన్న గ్రామమైనా కూడా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి మా కురుబ సోదర సోదరీమణులు అందరికీ కూడా రాష్ట్ర కురుబ సంఘం తరఫున, కళ్యాణదుర్గం నియోజకవర్గం కురుబ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మన అందరికీ తెలిసినట్లుగానే దాదాపు 536 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి శ్రీ భక్త కనకదాసు గారు వాగ్గేయకారుడు. మరి ఆ కాలంలోనే బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేయడానికి తన పాటల ద్వారా, తన రచనల ద్వారా మరి తాలూకాలే కాకుండా మరి రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితేనేమి, కర్ణాటక ఒకప్పుడు కలిసి ఉండేవి. మరి ఆ కాలంలోనే విజయనగర సామ్రాజ్యంలో మరి పెద్ద కవిగా కనకదాసుగా, తిమ్మప్ప కనకదాసుగా మారినటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. మరి ఈరోజు కూడా ప్రత్యక్షంగా ఉడిపికి పోతే, మరి ఉడిపి శ్రీకృష్ణ దేవాలయంలో పోతే, మనం ఏ గ్రామంలో అయినా ఎక్కడైనా కూడా ఈ ప్రపంచంలో దేవుణ్ణి ముందు నుంచి కూడా దర్శించుకుంటాము. అయితే ఆ కాలంలో కనకదాసు భక్తి గీతాలు పాడుకుంటూ దైవ దర్శనం కోసం పోగా అక్కడ ఉన్నటువంటి గుడికి సంబంధించిన వాళ్ళంతా కూడా మరి కనకదాసు గారిని, స్వామి గారిని దర్శనం చేసుకోనికుండా నెట్టివేయడం జరుగుతుంది. మరి స్వామి గారు గుడి వెనక భాగానికి పోయి మరి అక్కడ దూరంగా కూర్చొని మరి శ్రీకృష్ణ గురించి పదాలు పాడుతూ తన భక్తితో మరి చాలా రోజులు భక్తితో పాటలు పాడిన తర్వాత శ్రీకృష్ణుడే ఆ యొక్క తిమ్మప్ప అయినటువంటి కనకదాసును మరి సాక్షాత్కరించి మరి ఆయన ఎక్కడైతే కూర్చొని భజనలు చేస్తున్నాడో, కీర్తనలు పాడుతున్నాడో అక్కడ కనిపించే విధంగా ముందు నుంచి విగ్రహం వెనక్కి తిరిగి కరెక్ట్గా ఆ యొక్క గోడ మరి కనకదాసు కనపడే విధంగా కనకన కిండి అంటారు. ఇప్పుడు అక్కడ కనకదాసు యొక్క కిటికీ, ఆ కిటికీలో నుంచి మరి దర్శనమిస్తాడు స్వామి. మరి ఇప్పుడు కూడా అక్కడ ఈ విధంగానే దర్శనం జరుగుతూ ఉంది. ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తున్నాము. మరి ఎవరైతే కనకదాస ఫోటో ఇంట్లో పెట్టుకొని మరి ప్రార్థిస్తారో, పూజిస్తారో ఖచ్చితంగా వాళ్ళకు దేవుడు అన్ని విధాలుగా సహాయపడతాడని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. మరి మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా ఈరోజు దాదాపు ఒక 200 నుంచి 250 విగ్రహాలు పెట్టుకున్నాము. ఇంకా చాలా విగ్రహాలు కూడా పెట్టుకుంటాం అంటున్నారు. మరి కనకదాస సర్కిల్ మన కళ్యాణదుర్గంలో కూడా
మరి మన ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారు కురుబలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను మరి వెంటనే కనకదాస విగ్రహము ఏర్పాటు చేయుటకు కనకదాస సర్కిల్ ఏర్పాటు చేసేదానికి మన కుందిర్పి రోడ్డు నుంచి అవతల పక్క ఉండే కంబదూరు రోడ్లో పెద్ద సర్కిల్లో మరి మనకు స్థలాన్ని కేటాయించినారు. మరి మనకు విగ్రహం కూడా కాంస్య విగ్రహము 8 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అతి త్వరలోనే ఈ యొక్క కనకదాస సర్కిల్ని కనకదాస విగ్రహాన్ని మరి ఎమ్మెల్యే చేతుల మీదుగా మరి అదేవిధంగా మన కురుబ కుల పెద్దలు కురుబ ప్రజాప్రతినిధులు అందరూ గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున కళ్యాణదుర్గంలో కూడా కనకదాస విగ్రహం స్థాపిస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారు మన కురుబలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందుకోసం ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా మమ్మల్ని ఈరోజు ఆహ్వానించినందుకు మేము చాలా పనులు ఉన్నప్పటికి కూడా మరి ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు కూడా కనకదాస కళ్యాణ మండపానికి మన ఎంపీ అయినటువంటి బీకే పార్సార్థి గారికి 20 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా మనవి చేసుకున్నారు. మరి ఆ మనవి ఈరోజు పార్సార్థి గారు 20 లక్షలంతా కూడా ఇస్తామని చెప్పి రేపు పొద్దున మమ్మల్ని అక్కడ రమ్మన్నారు అనంతపురానికి. మరి అక్కడికి కూడా పోయి కనకదాస కళ్యాణ మండపం కూడా మనము అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అభివృద్ధికి ఎమ్మెల్యే గారు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి మరొక్కసారి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి హాజరైన మా సోదర సోదరీమణులకు అంతేకాకుండా ఎంతో శ్రమ కూర్చి గొరవయ్య గారంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి అంతేకాకుండా ఈరోజు పత్రికా విలేకరులు కూడా మేము ఎంతో లేట్ అయినా కూడా మా కోసం కొంచెం వెయిట్ చేసినందుకు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇలాంటి కనకదాస్ జయంతులు మరెన్నో చేసుకొని కురుబలంతా సంఘటితంగా ఉంటూ అన్ని కులాలను కూడా కలుపుకొని మరి నాయకత్వ లక్షణాలు పునికి పుచ్చుకొని మరి సమాజంలో మనం కూడా ఒక భాగస్వామిగా ఉంటూ అన్ని కులాలతో సఖ్యతగా మెలగాలని తెలియజేస్తూ జై కనక. ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిర్పి మండలం బండమిందపల్లి గ్రామంలో మరి కురుబ కుల బాంధవులందరూ కూడా కనకదాస జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినారు. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ భగవంతుని కృప మరి అందరిపైన ఉండాలని చెప్పేసి, ఎందుకంటే కనకదాసు అంటే కనకము అంటే బంగారము, మరి బంగారాన్ని దానం చేసినాడు కాబట్టి ఆయన కనకదాసు అని పేరు వచ్చింది. కాబట్టి మనం కూడా ఎంత భక్తి శ్రద్ధలతో కనకదాసుని మనము పూజించుకుంటామో మన ఇండ్లలో కూడా అదేవిధంగా దేనికి కొదవ లేకుండా కూడా అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండేకి మరి ఆయన ఆశీర్వాదాలు మనందరికీ అవసరం. కాబట్టి మరి మీరందరూ ఈరోజు కనకదాస జయంతి చేసుకున్నందుకు మీకు అందరికీ మరొక్కసారి కనకదాస వాళ్ళ యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి నియోజకవర్గ అధ్యక్షునిగా మరి ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇక్కడ చూసినా కూడా మన కురుబలు గ్రామానికి పోయినా కూడా కనకదాస జయంతులు చేసుకుంటున్నారు. అదేవిధంగా విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి త్వరలోనే మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అన్నగారు చెప్పినట్లు హిందూపురం సర్కిల్లో కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో కాంస్య విగ్రహాన్ని పెట్టబోతున్నాము. మరి ఆ కార్యక్రమం మరి వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరిని కూడా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాము. అందరూ పెద్ద ఎత్తున వచ్చి దాని యొక్క ఖచ్చితంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి బండమిందపల్లి కురుబ కులస్తులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. మహిళలకు, పిల్లలకు, పెద్దలకు, మన కుల బాంధవులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన రాష్ట్ర అధ్యక్షులు బూరంపల్లి ఆంజనేయులన్న గారికి, తాలూకా అధ్యక్షులు కామకపల్లి నాగరాజన్న గారికి, బ్రహ్మసముద్రం మండలం నాగరాజు గారికి, మండలాధ్యక్షులు నాగరాజు గారికి, మన తాలూకా నియోజకవర్గ కళ్యాణదుర్గ నియోజకవర్గ చంద్రన్న గారికి, ఇక్కడ విచ్చేసిన మాతోటి సహచర అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ముఖ్యంగా మనము కనకదాస జయంతి 537 సంవత్సరాల క్రితం మన కనకదాస జయంతి జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాభినందనాలు. ముఖ్యంగా మనము కళ్యాణదుర్గంలో కనకదాసు
విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముందు నుంచి అనుకున్నాం, కానీ అప్పుడు 5 సంవత్సరాలు కుదరలేదు. మన ఎమ్మెల్యే గారిని కూడా మేము పోయి, మన రాష్ట్ర అధ్యక్షులు మేమంతా పోయి అడిగిన దానికి ఇక్కడ మాకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నా అంటే అన్నప్పుడు అన్నగారు కూడా మాకు సహకరించి మీరు ఎక్కడైనా ఒక రూట్ చూసుకోరండి, అక్కడ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. మేము అనంతపూర్ రోడ్డు అన్నారు, కొంతమంది కంబదూరు రోడ్డు అన్నారు. కానీ కంబదూరు సర్కిల్లో అయితే ఇక్కడ మనకి కళ్యాణ మంటపం, మన కనకదాస్ కళ్యాణ మంటపం దగ్గర ఉంది కాబట్టి అందుకోసం కంబదూరు రోడ్డుని ఎంచుకొనడం జరిగింది. అందరూ సహకరించినందుకు మన అన్నగారు కూడా కంబదూరు సర్కిల్ని కనక సర్కిల్ అని కూడా మీకు సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం శుభాభినందనమని అనుకుంటున్నాము. అందుకోసము అన్న ఇట్లా జరిగిందంటే దానికి కాంస్య విగ్రహం కూడా నేనే ఏర్పాటు చేస్తానని కూడా ఆయన అన్నారు. కళ్యాణ మంటపము 5 సంవత్సరాల క్రితం అప్పుడు మన ముందు ప్రభుత్వంలోన కొంత మన ఎమ్మెల్యే గారు హనుమంతరాయ చౌదరి గారు కొంత అమౌంట్ 20 లక్షలు ఎంతో ఇచ్చినారు కళ్యాణ మంటపానికి. అది తక్కువ అర్ధాంతంగా నిలిచిపోయింది. అందుకోసము దాన్ని ఇప్పుడు మా కళ్యాణ మంటపం మాకు పూర్తిగా నిర్మించాలని అడిగినందుకు మన ఎమ్మెల్యే గారు వేరే ఎంపీలతో ఏకమై కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై కదాపడిన వెనుకబడిన కురుగ కులం ప్రగతికై కదాపడిన వెనుకబడిన కురుగ కులం ప్రగతికై కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై అందరొక్కటై అంత ఏకమై ఏళ్ళు దాటిన ప్రభుత్వాలు మారిన నాయకులెవరొచ్చినా వాగ్దానాలిచ్చినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది
కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై అందరొక్కటై అంత ఏకమై రాజకీయాలను తారుమారు చేసేటి జనబలము కలిగినది కురుబకుల సంఘము మన కులము గుర్తింపును సాధించగ కదలరా మన కులము గుర్తింపును సాధించగ కదలరా కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై అందరొక్కటై అంత ఏకమై ఊరువాడ కురుబన్నలు సంఘమై సాగుదాం సమాజంలో మన బలము చూపించగ నడుద్దాం మత్తు వదలి మేలుకో నీ తెగువను చాటుకో మత్తు వదిలి మేలుకో నీ తెగువను చాటుకో కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై అందరొక్కటై అంత ఏకమై మన జాతికి జరుగుతున్న అన్యాయం గుర్తించి కొలిమిలోన నిప్పై రగలాలి ఇకపైన తిరగబడి పోరాడి మన హక్కులు సాధిద్దాం తిరగబడి పోరాడి మన హక్కులు సాధిద్దాం కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై అందరొక్కటై అంత ఏకమై దగాపడిన వెనుకబడిన కురుబ కులం ప్రగతికై దగాపడిన వెనుకబడిన కురుబ కులం ప్రగతికై కదులుదాం కదులుదాం అందరొక్కటై అంత ఏకమై అందరొక్కటై అంత ఏకమై అందరొక్కటై అంత ఏకమై అందరొక్కటై అంత ఏకమై కురుబజనులా గుండెలోనా జ్యోతి వయ్యావా కనకదాసు వయ్యావా కురుబజనుల గుండెలోన జ్యోతి వయ్యావా కనకదాసు వయ్యావా కురుబజనుల గుండెలోన జ్యోతి వయ్యావా కనకదాసు వయ్యావా బాడ గ్రామములోన పుట్టిన పుణ్యమూర్తి వయ్య నీవు బీరప్ప బచ్చమ్మలకు ముద్దు బిడ్డ వయ్య నీవు కవితలెన్నో రాసి నీవు గానం
చేసితివా కృష్ణుని మదిలో నిలిచావా కవితలెన్నో రాసి నీవు గానం చేసితివా కృష్ణుని మదిలో నిలిచావా గురు భజనుల గుండెలో నా జ్యోతి వయ్యావా కనకదాసు వయ్యావా గుడిలో అడుగు పెట్టవలదని నిన్ను బయటకు నెట్టినారా అంతటా దేవుడు గలడని నిరూపించిన దాసుడివయ్యా అజ్ఞానం నిండిన నాటి పెద్దలకు కళ్ళు తెరిపించావయ్యా గురు భజనుల గుండెలో నా జ్యోతి వయ్యావా కనకదాసు వయ్యావా అన్నమయ్య రామదాసు నేస్తమే ఈ కనకదాసు దేవుడి ప్రతిరూపమై ఇలలో వెలసిన దాసులయ్యా భువిలో జనులకు దైవ మార్గం చూపించారయ్యా మిమ్ముల మరువాలేమయ్యా భువిలో జనులకు దైవ మార్గం చూపించారయ్యా మిమ్ముల మరువాలేమయ్యా గురు భజనుల గుండెలోన జ్యోతి వయ్యావా కనకదాసు వయ్యావా కులమున పుట్టినావు కనకదాసుగా ఎదిగినావు బాటలోనే నడవాలన్నావు మాకు వెలుగులు పంచావు నీవు చూపిన బాటలోనే నడవాలన్నావు మాకు వెలుగులు పంచావు గురు భజనుల గుండెలోన జ్యోతి వయ్యావా కనకదాసు వయ్యావా గురు భజనుల గుండెలోన జ్యోతి వయ్యావా కనకదాసు వయ్యావా కనకదాసు వయ్యావా కనకదాసు వయ్యావా కదం తొక్కి గర్జించరో గురువన్న సంఘమయ్యి సాగిరండిరో మాయన్న పదం తొక్కి గర్జించరో కురుబన్న సంగమై సాగిరండిరో మాయన్న కదం తొక్కి గర్జించరో గురువన్న సంఘమయ్యి సాగిరండిరో మాయన్న పదం తొక్కి గర్జించరో కురుబన్న సంగమై సాగిరండిరో మాయన్న నీకు సాటి లేరన్నా ఉద్యమించకదలన్నా అందరం ఒక్కటైతే ఎదురింక లేదన్నా హై 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 కదం తొక్కి గర్జించరో కురుబన్న సంగమయ్యి సాగిరండిరో మాయన్న పదం తొక్కి గర్జించరో కురుబన్న సంగమై సాగిరండిరో